ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. ఈ 17వ వచనంలో దేవుడు ఆజ్ఞాపించిన ఒక ఆజ్ఞ మనకి కనబడుతుంది. భూమి మీద మానవుని నిర్మించిన తర్వాత దేవుడు లేదా సృష్టించిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఆజ్ఞాపించడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఏంటి ఆ ఆజ్ఞ అనంటే, దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో నుంచి ఒక వృక్ష ఫలమును నువ్వు తినకూడదు దేవుడు ఆజ్ఞాపించాడు. తింటే ఏమవుతుందో కూడా చెప్పాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చదు. తినకూడదు అనే ఆజ్ఞ ఉంది, అది మీరితే మరణం ఉన్నది అని దేవుడు జ్ఞాపకం చేశాడు. అయితే ఈరోజు మన ధ్యాన భాగంలో మానవునికి వాగ్దానాలు ఇచ్చాడు, తర్వాత గైడ్ లైన్స్ ఇచ్చాడు, ఆజ్ఞలు కూడా ఇచ్చాడు, నిబంధనలు కూడా చేశాడు. ప్రభు చిత్తమైతే మానవునికి దేవుడు ఆజ్ఞలు ఇచ్చుట్లో ఉద్దేశం ఏంటో మనము చూస్తాం. వాగ్దానాలన్నీ అందరికీ చాలా ప్రియమైనవి, ఆదరణ కూడా ఎంతో ప్రియమైనది. కానీ ఆజ్ఞాపించడం, ఆజ్ఞలు అవెందుకు ఎక్కువ మనిషి ఇష్టపడడు. కానీ ఆదరించబడాలన్నా, వాగ్దాన ఫలం పొందాలన్నా మనము దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో నిలిచి ఉండాలి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో గనక మనం నిలిచి ఉండకపోతే దేవుని ద్వారా వచ్చేటువంటి వాగ్దానం కానీ ఆదరణ కానీ మనకు దొరకదు. కాబట్టి ఆజ్ఞలు అంత ప్రాముఖ్యమైనవి. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు ఏమంటున్నాడు అనంటే, ధన్యులు, ఆశీర్వదించబడిన వారు, శ్రేష్ఠులైనటువంటి వారి యొక్క లెక్కల్లోనికి ఎవరిని చేరుస్తున్నాడు అంటే, దేవుని ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారో, దేవుని కట్టడలను బట్టి ఆనందిస్తారో, దేవుని కట్టడలు ఆజ్ఞలు అంటే మనము గ్రహించినట్లు ఒక మాట, నువ్వు అది చేయొద్దు, నువ్వు ఇది చేయొద్దు అనేవి దేవుని యొక్క ఆజ్ఞలు. ఎందుకు ఈ ఆజ్ఞలు ఉన్నాయి అని అంటే, ఆయన రాజ్యమును ఆయన కట్టుటకువి ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఈ ఆజ్ఞలు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, ఆజ్ఞలు ఇచ్చిన దేవుని మనం అర్థం చేసుకోవాలి, ఆజ్ఞలను మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే వాటి యందు మనము ఆనందించగలం. ఒకవేళ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి మనము ఆనందించలేకపోతే దానికి మనం వ్యతిరేకంగా నడిచి మనం దేవుని యొక్క రాజ్యమునకు వ్యతిరేకులం అవుతాం. అందుకనే దేవుని ఆజ్ఞలను బట్టి మనం అధికముగా ఆనందించాలి. దేవుని ఆజ్ఞలను బట్టి మనం ఏం చేయాలి చెప్పండి? అధికముగా ఆనందించాలి, అధికముగా సంతోషించాలి. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి చూస్తున్నాడు. అందుకే ఒక కీర్తనకారుడు కీర్తన రాస్తూ దేవుని ఆజ్ఞల గురించి ఏమని చెప్తున్నాడు కొన్ని మాటలు చూద్దాం. 119వ కీర్తన. దేవుని ఆజ్ఞలు ఎలాంటివి, దేవుని ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవి, కొన్ని రెఫరెన్సెస్. ఈ 119వ కీర్తన అంతా కూడా దేవుని యొక్క వాక్యమును గురించే వ్రాయబడి ఉన్నది. ఆయన ఆజ్ఞలు, ఆయన యొక్క వాక్యము ఎంత ప్రాముఖ్యమైనదో, శ్రేష్టమైనదో ఆ సంగతుల గురించి వ్రాయబడి ఉన్నది. 119వ కీర్తన 6వ వచనం, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగా నేరదు. మొదటి మాట, దేవుని ఆజ్ఞలు మనలను అవమానం కలగకుండా, అవమానం లేకుండా కాపాడుచున్నాయి. దేవుని ఆజ్ఞలు పాటించడం ద్వారా మనకు అవమానం ఉండదు, అవమానం నుంచి దూరం అవుతాం. ఇది దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న మాట. 10వ వచనం చదువుదాం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని యొక్క ఆజ్ఞలు మనల్ని ఏం చేస్తున్నాయంటే పాపము నుంచి భద్రపరుస్తున్నాయి. ఎక్కడి నుంచి భద్రపరుస్తున్నాయి చెప్పండి? పాపం నుంచి.
ఒక వ్యక్తి పాపం చేయకుండా అడ్డుకునేది, ఒక వ్యక్తి పాపం చేయకుండా కాపాడేది దేవుని యొక్క ఆజ్ఞ. మనకు బాగా పరిచయమైనటువంటి సంగతి యోసేపును గురించి మనం చూస్తాం. యోసేపు పాపమునకు అతి సమీపంగా ఉన్నాడు. రహస్యంగా పాపం చేసి నేను పాపిని కాదు, పర్వాలేదు అనుకుని కోరికలు నెరవేర్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ యోసేపు వారికి చాలా ఆపోజిట్ అన్నమాట. పాపం ఎంతో సమీపంగా ఉన్నది, పాపం చేయడానికి అవకాశం ఉన్నది, పాపం చేసిన అతనికి శిక్ష పడకపోవచ్చు. కానీ అతడు పాపం చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టడలు రెండవదిగా మనం చూస్తున్నాం, పాపము చేయకుండా మనల్ని ఏం చేస్తే చెప్పండి? కాపాడుతాం. మనం ఈరోజు పాపమును జయించాలి, పాపము నుంచి కాపాడబడాలి అనంటే మన జీవితాల్లో దేవుని ఆజ్ఞలను మనం భద్రపరచుకోవాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట, నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అది ఎప్పుడు నేర్పించాలి? బాల్యము నుండి. కాబట్టి ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమిస్తారో, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తారో, వారు పాపము చేయుట అసాధ్యం. పాపము చేయుట అసాధ్యం. దేవుని యొక్క ఆజ్ఞలు వారిలో లేకపోతే వారు పాపము చేత పట్టబడతారు, పాపములో చిక్కుకుంటారు. ఈరోజు పాపములో చిక్కుకున్న వారంతా కూడా నాలో పాపము లేదు అని వారు చెప్పలేరు. ఒకవేళ అలా చెప్పిన వాక్యమును బట్టి వారు అబద్ధికులని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి రెండవ మాటగా దేవుని యొక్క ఆజ్ఞలు పాపము నుండి మనలను కాపాడుతున్నాయి. 31లో మనం చూస్తాం, నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా హృదయమును నీ విశాలపరిచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. మూడవది మనం చూస్తున్న మాట ఏంటంటే, దేవుని ఆజ్ఞలు మనలను సిగ్గుపడనీయవు. ఏం చేయనివి చెప్పండి? సిగ్గుపడని. ఇలా 119వ కీర్తనలో చాలా రిఫరెన్సెస్ దేవుని యొక్క వాక్యమును గురించి, వాగ్దానముల గురించి, ఆజ్ఞల గురించి, శాసనాల గురించి వ్రాయబడుతూ వచ్చాయి. అంటే ఈ 119వ కీర్తనలో వ్రాయబడిన ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆజ్ఞలు ఎంత క్షేమమైనవో, ఎంత ప్రయోజనకరమైనవో, ఎంత భద్రతతో కూడినదో దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, తన రాజ్యములో మనముండుటకు, తన రాజ్యములో మనలను చేర్చుకున్నటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చినారు అనంటే, ఆయన మన కొరకు కొన్ని ఆజ్ఞలను అనుగ్రహిస్తూ వచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞ ఏదెన్ తోటలో ఆదాము అవ్వలకు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడనంటే, ఇది నీవు తినవద్దు, తిను దినమున నిశ్చయముగా చచ్చేదవు. ప్రతి ఆజ్ఞ అంతేనండి, ప్రతి ఆజ్ఞ అంతే. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు నీకు అవమానం కలుగుతుంది. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు నువ్వు అపవిత్రుడు అయిపోతావు. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు మరణమునకు పాత్రుడు అవుతావు. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు జీవాన్ని కోల్పోతావు. ఇది నువ్వు చేయొద్దు, చేసినప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ పాటించుట ద్వారా మేలు కనబడుతుంది, తప్పుట ద్వారా నష్టము కనబడుతుంది. అందుకే దేవుని యొక్క ఆజ్ఞలు ఎంతో ప్రియమైనవి. కాబట్టి దేవుడు తన రాజ్యమును నిర్మించుచున్నాడు, తన రాజ్యము కొరకై మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో ఉంచబడిన ఆజ్ఞలు ఎంతో ప్రయోజనకరమైనవిగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. అయితే మానవునికి అలవాటైన పద్ధతి ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలను మేరడం. కాబట్టి ఒక దేశం నిర్మించబడాలి అనంటే ఆ దేశానికి చట్టము చాలా ప్రాముఖ్యమైనది. ఒక రాజ్యం నిర్మించబడాలి అనంటే ఆ రాజ్యమునకు చట్టము చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు మన ఇండియా దేశానికి రాజ్యాంగం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ రీతిగానే దేవుని సన్నిధిలో ఆయన రాజ్య వారసులుగా ఉండడానికి ఈ దైవ గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ రాజ్య వారసులు ఎవరు అనంటే సత్య సంబంధులు. ఎవరు చెప్పండి? సత్య సంబంధులు. వారు ఎక్కడుంటారు?
వారే కులపు వాళ్ళు, వారే మతపు వాళ్ళు కాదు, వారే మతం వాళ్ళు కాదు, వారే కులం వాళ్ళు కాదు, సత్యమును అనుసరించేటువంటి వారు. దేవునికి ఇలాంటి భేదమేమీ లేదు. వాళ్ళు ఏ దేశంలో ఉండాలి, అనాగరికులైనా నాగరికులైనా వారు సత్య సంబంధులైతే ఈ రాజ్యంలో పాలువారవుతారు. కాబట్టి దేవుని రాజ్య వారసులుగా ఈ వాక్యమును ఎంతో ప్రేమించాలి. ఎందుకనంటే ఈ వాక్యం ఎంత శ్రేష్టమైనదో 3 సంగతులు మనం చూస్తాం. ఒకటి, అవమానము కలగనియదు, పాపము చేయనివ్వదు, సిగ్గును కలగనివ్వదు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. 119వ కీర్తన చదవండి. దేవుని ఆజ్ఞలు ఎంత శ్రేష్టమైనవు. కాబట్టి ఇటు శ్రేష్టమైన తన ఆజ్ఞలను మనకిచ్చి దాన్ని అనుసరించుడు ద్వారా ఏముంది చెప్పండి, మెప్పు ఉంది, ఘనత ఉంది. దాన్ని అనుసరించుడు ద్వారా మెప్పు, ఘనత ఉంది. దాన్ని విస్మరించుడు ద్వారా ఏముంది చెప్పండి, శాపము, మరణం ఉంది. కాబట్టి ఆలోచన చేద్దాం.